బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో నేటి నుంచి 28వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని ఐఎండీ యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఏపీలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఏలూరు, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, కోస్తా జిల్లాల్లో చెదురుమదురు జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం కొనసాగుతుంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తున్నట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతూ ఉంది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ సూచనలు చేసింది. ముఖ్యంగా తెలంగాణలో దాదాపుగా కొన్ని జిల్లాల వరకు ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేశారు. ఏపీలో మాత్రం ఉత్తరాంధ్ర, ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాల్లో మాత్రం వర్షాలు కురుస్తాయి. ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు ఉభయ గోదావరి జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని పోలవరం, కాకినాడ ఈ ప్రాంతాల్లో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇటు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అల్లూరి, మన్యం ఈ ప్రాంతాలన్నింటిలోని కూడా కొంత అలజడి వాతావరణం తీర ప్రాంతాల్లో ఉంటుంది. తీర ప్రాంతాల్లో అలల ఉధృతి కొనసాగుతుంది కాబట్టి మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి. సందర్శకులు కూడా సముద్ర స్నానాలకి వాటికి దిగొద్దని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేశారు. అలల ఉధృతి ఎక్కువగా ఉండడంతో పాటు తీర ప్రాంతాల్లో గాలుల తీవ్రత కూడా ఉంటుంది. ఎదురుగాలులు గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని కూడా తెలిపింది. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే కనుక ఆంధ్రాలో ఉభయ గోదావరి జిల్లాలంటే పోలవరం, కాకినాడ, విశాఖపట్నం, అల్లూరి ఈ జిల్లాలన్నింటిలోని కూడా వర్షాలు కురుస్తాయి. అక్కడక్కడ తేలికపాటి జల్లులు, కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో మాత్రం కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలన్నీ కూడా అల్పపీడనం ప్రభావం ఉంటుంది అన్నది వాతావరణ శాఖ, విపత్తుల శాఖలు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో విపత్తుల శాఖ ఇప్పటికే మత్స్యకారులకు అలర్ట్ మెసేజెస్ పంపించింది. అలాగే ఇక్కడున్న తీర ప్రాంతాల్లో సందర్శకులు, తీర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు, జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసింది. అనురాధ, ఎల్నినో ప్రభావంతో ఈసారి వర్ష ప్రభావం చాలా తక్కువగానే ఉంది తెలుగు రాష్ట్రాల మీద. ఈ నేపథ్యంలో ఈ 2 నెలలైనా సరిపడా వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయా? దీనికి సంబంధించి వాతావరణ శాఖ ఏం చెప్తుంది? ప్రస్తుతం వెదర్ రిపోర్ట్స్ మనం పరిశీలిస్తే కనుక డెఫిషిట్ రైన్స్ ఉన్నట్లుగా మనకి ఇప్పుడు దాకా వచ్చిన గణాంకాల ప్రకారం తెలుస్తుంది. అయితే ఈ అల్పపీడనం కూడా బలపడుతుందా, వీక్ అవుతుందా అన్నదానికి స్పష్టత రావాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ఒకవేళ అల్పపీడనం బలపడి ఇక్కడ ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల వైపుగా తీరం దాటితే ఆంధ్రాలో కొద్దిపాటిగా వర్షం కురిసే అవకాశం ఉంటుంది. అది కొంత రైతులకి ఉపశమనం కలిగించే అవకాశం ఉంటుంది. అలాగే జలాశయాలకు కూడా కొంత నీరు చేరే అవకాశం ఉంది. కానీ ఒకవేళ బలహీన పడిపోతే మాత్రం వర్షాలు కురవవు. తేలికపాటి జల్లులతో ఈ అల్పపీడనం కూడా సరిపెడుతుంది. అది స్వచ్ఛత రావాలి అంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉందనేది కూడా వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఉన్న అల్పపీడనంతో చిరు జల్లులు, మోస్తరు వర్షాలు మాత్రమే కురుస్తాయి. అలాగే తీర ప్రాంతాల్లో అలజడి వాతావరణం మాత్రం ఉంటుంది. పెద్దగా అంటే డెఫిషిట్ రైన్స్ ని మనం ఓవర్కమ్ చేసే అంత వర్షాలు అయితే మాత్రం కురిసే అవకాశం లేదు ఉన్నంత వరకు. ఒకవేళ అల్పపీడనం బలపడితే వర్షపాతం శాతంలో మార్పులు వచ్చి వర్షాలు కురిసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ అనురాధ.